హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య యానిమేటెడ్ సినిమాలు తమ హవా చూపిస్తున్నాయి. రీసెంట్గా మహావతార్ నరసింహ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ కోవకు చెందిందే ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర. నెట్ఫ్లిక్స్లో 9 ఎపిసోడ్లతో ఉజాన్ గంగూలీ దర్శకత్వంలో ట్రిప్పింగ్ పాయింట్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్లో 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క వీరుని గురించి చూపిస్తూ ఉంటుంది. కృష్ణుడి గురించి, దుర్యోధనుడి గురించి, అశ్వత్థామ గురించి, ఇలా ఒక్కొక్క వ్యక్తి గురించి చూపిస్తూ ఉంటుంది. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రమాన్ని 15 రోజుల వరకు చూపించారు ఈ వెబ్ సిరీస్లో. అభిమన్యుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు, ఘటోత్కచుడు ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఘటోత్కచుడు ఎపిసోడ్ అదిరిపోతుంది. హల్క్ టైప్లో గ్లోయింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చి బాగా తీశారు. ఇక మనకి అంతగా తెలియని కొన్ని పాత్రలు కూడా ఈ వెబ్ సిరీస్లో పరిచయం అవుతాయి. జయద్రథుడు గురించి కూడా ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. హిందీలో జయద్రథ అని పిలిచే ఈ క్యారెక్టర్ ద్రౌపదిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం ఈ వెబ్ సిరీస్ చూసాకే తెలుసుకున్నా. అలా చిన్న చిన్న క్యారెక్టర్లు కనబడుతూ ఉంటాయి. అభిమన్యుడి పెళ్లితో స్టార్ట్ అయిన వెబ్ సిరీస్ ఆయన మరణానికి సంబంధించిన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. అభిమన్యుడి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అయితే ఈ కురుక్షేత్రంలో కర్ణుడు చాలా నెగిటివ్గా ఉంటాడు. కర్ణుడిని అభిమానించే వాళ్ళందరికీ ఈ వెబ్ సిరీస్ అంతగా నచ్చదు. ఇక యానిమేషన్ పరంగా చూసుకుంటే అన్ని క్యారెక్టర్స్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆర్నమెంట్స్ కానీ, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, కాస్ట్ సిమ్యులేషన్ కానీ, రెండరింగ్ కానీ, ప్రతి మెటల్కి గ్లోయింగ్ ఎఫెక్ట్ కానీ అద్భుతంగా ఇచ్చారు. యానిమేషన్ పరంగా చాలా టాప్ నాచ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. కలరింగ్ కూడా అదిరిపోతుంది. అయితే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అంత గొప్పగా ఉండవు. ద్రౌపది క్యారెక్టర్ చూడడానికి అంత అందంగా ఉండదు. అర్జునుడు మాత్రం మన ప్రభాస్ ఫేస్ ఆధారంగా తీసుకొని చేసినట్లు అనిపిస్తుంది అర్జునుడి క్యారెక్టర్ని చూస్తే. భీష్ముడు, ద్రోణాచార్యుడు క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. తెర మీద హుందాతనంగా కనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాల్లో యాక్షన్ సీన్స్ కూడా బాగా తీశారు. పద్మవ్యూహం, గరుడ వ్యూహం, సర్పవ్యూహం లాంటివి ఆకట్టుకుంటాయి. చాలా వరకు మెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్. తెలుగు, తమిళ్లో కూడా ఈ వెబ్ సిరీస్ లభిస్తుంది. హిందీలో కూడా లభిస్తుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చూపించండి. అయితే ఇది మహాభారతం మొత్తాన్ని టచ్ చేయదు. కేవలం కురుక్షేత్రాన్ని మాత్రమే చూపిస్తుంది. కృష్ణుడి ఆగడాలు, కృష్ణుడి చాకచక్యం, కృష్ణుడి లౌక్యం, అర్జునుడి అసహనం ఇవన్నీ కూడా తెర మీద బాగా చూపించారు. అయితే కురుక్షేత్రం ధర్మం కోసం మొదలై అధర్మ మార్గంలో ముగియడం విశేషం. అన్నదమ్ముల కొట్లాటను చాలా అద్భుతంగా చూపించారు తెర మీద. ఇంకా కొంచెం భారీతనంగా కలర్ కరెక్షన్లో కొంత మార్పులు చేసి ఉంటే, న్యాచురల్ లైటింగ్కి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండు. పూర్తిగా ఆర్టిస్టిక్గా కనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్. డబ్బింగ్ వాయిస్లు బాగున్నాయి, తెలుగు డైలాగ్స్ బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్కి వచ్చిన ఫాల్ట్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో ఓ వీరుని కథ చెప్తూ అతని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ ఉంటుంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లక్క ఇంటి దహనం లాంటివి ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో రాబోయే ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నాం అన్నది ముందే చూపిస్తాడు దర్శకుడు. ప్రతి ఎపిసోడ్ 20 నిమిషాలు, 22 నిమిషాలకు మించి ఉండదు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?